వైసీపీ ఆ లేడీ ఫైర్ బ్రాండ్ రాజకీయ సన్యాసం పుచ్చుకొనున్నారా? మౌనం వెనుక కారణం అదేనా? రేపో మాపో అధికారిక ప్రకటన చేయనున్నారా? ఆమె ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడం వెనుక కారణమేంటి? అసలు ఎవరామె? ఎవరా ఫైర్ బ్రాండ్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్లు ఎక్కువనే చెప్పాలి. అయితే పద్ధతి ప్రకారం మాట్లాడేది మాత్రం చాలా తక్కువ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో చులకన కావడానికి అది ఒక కారణమే. ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలుసు. కానీ ప్రతిపక్షంలో ఉన్నారు కనుక అందర్నీ కలుపుకుని వెళ్ళక తప్పదు. అధికారంలో ఉన్నప్పుడు నోటికి పని చెప్పిన నేతలతో పార్టీ మూల్యం చెల్లించుకుంది. అయితే అప్పట్లో అలా అడ్డదిడ్డంగా మాట్లాడిన నేతలు ఇప్పుడు కనిపించకుండా మానేశారు. ఒకరిద్దరు జైలుకు వెళ్లిపోయారు. పేర్ని నాని లాంటి వారు మాట్లాడుతున్నారు. కానీ అనిల్ కుమార్ యాదవ్, ఆర్కే రోజా, విడదల రజని లాంటి నేతలు ఇప్పుడు కనిపించకుండా మానేశారు. అయితే వీరి నియోజకవర్గాలు సైతం గల్లంతు కావడంతోనే కనిపించకుండా మానేశారన్న టాక్ కూడా వినిపిస్తోంది. ముఖ్యంగా విడదల రజని విషయంలో ఇటీవల ఒక వార్త హల్చల్ చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఆమెకు రేపల్లె ఇన్ఛార్జిగా వెళ్లాలని సూచించినట్లు ప్రచారం నడిచింది. అది మొదలు రజని పొలిటికల్ గా యాక్టివ్ తగ్గించేశారు. పెద్దగా కనిపించడం లేదు కూడా. పోనీ కూటమి పార్టీలో చేరతారా అంటే అక్కడా ఛాన్స్ లేదు. వైసీపీలో మాత్రం ఎక్కడా కుదురుగా నిలబడనివ్వడం లేదు జగన్మోహన్ రెడ్డి. ఎందుకొచ్చింది గొడవ అంటూ రజని ఫుల్ సైలెన్స్ అయిపోయారు. ఒక విధంగా చెప్పాలంటే సరైన టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి అదృష్టం దక్కించుకున్నారు రజని. 2019 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎక్కడో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉంటూ టీడీపీలోకి ప్రవేశించారు. అప్పటి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అనుచరురాలుగా కొనసాగారు. కానీ తెలుగుదేశం పార్టీలో ఉంటే ఎదుగుదల ఉండదని భావించి జగన్మోహన్ రెడ్డిని ఆశ్రయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలా చేరిన మరుక్షణం టికెట్ దక్కించుకున్నారు. పోటీ చేసిన తొలిసారి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఏకంగా మంత్రి అయ్యారు. పవర్ పాలిటిక్స్ రుచి చూశారు. సరికొత్తగా రాజకీయాలు చేసుకుంటూ ముందుకు సాగారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఆమెను కుదురుగా కూర్చొనివ్వడం లేదు, నిలకడగా నిలబడనివ్వడం లేదు. 2024 ఎన్నికల్లో విడదల రజని నియోజకవర్గాన్ని మార్చేశారు జగన్మోహన్ రెడ్డి. అప్పటి వరకు ఉన్న చిలకలూరిపేట నియోజకవర్గాన్ని కాదని గుంటూరు పశ్చిమ సీటు కేటాయించారు. అలా గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి వెళ్లిన రజనీకి దారుణ పరాజయం తప్పలేదు. దీంతో ఎన్నికల తరువాత ఆమె చిలకలూరిపేట వచ్చేశారు. రజనీ మనసును తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి ఆమెను చిలకలూరిపేటకు షిఫ్ట్ చేయించారు. అయితే ఇప్పుడు రేపల్లె వెళ్లమంటున్నారు జగన్మోహన్ రెడ్డి. రేపల్లె ఇన్ఛార్జి పదవి ఆశించిన మోపిదేవి వెంకటరమణను వదులుకున్నారు జగన్. ఇప్పుడు అదే ప్లేస్లోకి రజనీని వెళ్లమంటున్నారు. ఆమె మాత్రం చిలకలూరిపేటను విడిచిపెట్టి వెళ్లనని చెబుతోంది. వెళ్లాల్సిందేనని పట్టుబడుతూ ఉండడంతో రజనీ పొలిటికల్ గా సైలెంట్ అయిపోయారు. మీరు నాటిన సైబరాబాద్ మొక్కను అంటూ చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశారు రజని. మీరిచ్చిన రాజకీయ జీవితం అంటూ మొసలి కన్నీరు కార్చారు జగన్మోహన్ రెడ్డి విషయంలో. అంటే తెలుగుదేశం పార్టీతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆప్షన్ను కూడా ఉపయోగించుకున్నారు. ఇప్పుడు ఆమె ముందున్న ఆప్షన్ జనసేన. అంతకు మించి ఆలోచన చేస్తే బీజేపీ. ఆ రెండు పార్టీల నుంచి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రావడం లేదు. దీంతో పొలిటికల్ సన్యాసమే ఉత్తమమని గత కొద్ది రోజులుగా కనిపించకుండా మానేశారు రజని. చూడాలి మరి వైసీపీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అని. రజని వ్యవహారంలో జగన్ ఎలా రియాక్ట్ అవుతారో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.